స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రం నైనా. ఇంతవరకు నీ ఉచితమైన కృపలో దాచి ఆరోగ్యం ఇచ్చి ఆయుష్కాలమును పొడిగించి ఈ రాత్రి కూడా నీ పరిశుద్ధమైన నామమును స్తుతించడానికి మీరు మాకు ఇచ్చిన మంచి సమయం కొరకు స్తోత్రమునైనా. కరెంటును, సిస్టమును, వాతావరణాన్ని మీరు స్వాధీనపరచుకున్నందుకే స్తోత్రం చెల్లిస్తున్నాం. పాటల ద్వారా, వాయిద్యముల ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకునండి. కూడి వచ్చిన నీ బిడ్డలందరిని బట్టి నీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాము తండ్రి. ఇంకా రావాల్సిన బిడ్డలను త్వరగా తీసుకుని రండి. మీ దాసుల నోట మీ వాక్కులను ఉంచండి. కూడి వస్తున్న ఒక్కొక్కరితో వాక్యముల నుండి మీరు మాట్లాడండి తండ్రి. మీరు మాట్లాడుచుండగా వినగల చెవి, గ్రహించగలిగిన హృదయం ప్రతి బిడ్డకి మీరు అనుగ్రహించి మహిమను పొందమని ప్రార్థిస్తూ, ఈ కూడికి ఆది నుండి అంతం వరకు మీరే అధ్యక్షులుగా, ప్రధాన యాజకులుగా మా మధ్యలోనికి దిగి వచ్చి క్రమంగా మర్యాదగా జరిగిస్తూ ఉన్నందుకే నీకు వందనాలు, స్తోత్రం చెల్లించుకుంటూ సమస్త మహిమ, ఘనత, ప్రభావం నీకే చెల్లిస్తూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మత్తయి సువార్త 24:3 నుంచి. ఆయన ఒలీవ కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు ఆయన ఒలీవ కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు శిష్యులు ఆయన యొద్దకు ఏకాంతముగా వచ్చి ఇవి ఎప్పుడు జరుగును? ఇది ఎప్పుడు జరుగును? నీ రాకడకును ఈ యుగ సమాప్తికిని సూచనలు ఏవి మాతో చెప్పుమనగా యేసు వారితో ఇట్లనెను, ఎవడును మిమ్మును మోసపరచకుండా చూచుకొనుడి. అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తుని అని చెప్పి పలువురిని మోసపరిచెదరు. మరియు మీరు యుద్ధములను గూర్చి యుద్ధ సమాచారములను గూర్చి మీరు వినబోదురు. మీరు కలవరపడకుండా చూసుకోండి. ఇవి జరగవలసి ఉన్నాయి కానీ అంతము వెంటనే రాదు. జనము మీదికి జనమును రాజ్యము మీదికి రాజ్యమును లేచును. అక్కడక్కడ కరువులను భూకంపములు కలుగును. ఇవన్నీ వేదనలకు ప్రారంభము. అప్పుడు జనులు మిమ్మును శ్రమల పాలు చేసి చంపెదరు. మీరు నా నామము నిమిత్తం సకల జనముల చేత ద్వేషించబడుదురు. అనేకులు అభ్యంతరపడి ఒకరినొకడు అప్పగించి ఒకరినొకడు ద్వేషిస్తారు. అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరిచెదరు. అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును. అంతం వరకు సహించిన వాడెవడో వాడే రక్షించబడతాడు. మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షార్థమై లోకమందంతటను ప్రకటించబడును. అటు తరువాత అంతము వచ్చును. కాబట్టి ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలములో నిలుచుట మీరు చూడగానే చదువువాడు గ్రహించునుగాక. యూదయాలో ఉండువారు కొండలకు పారిపోవలెను. మిద్దె మీద ఉండువారు తన ఇంటిలో నుండి
తీసుకొని పోవుటకు ఏదైనా తీసుకొని పోవుటకు దిగకూడదు. పొలములో ఉండువాడు తన బట్టలు తీసుకొని పోవుటకు ఇంటికి రాకూడదు. అయ్యో ఆ దినములలో గర్భిణీలకును పాలిచ్చు వారికి శ్రమ. అప్పుడు మహాశ్రమ కలుగును. కనుక వీరు పారిపోవుట చలికాలమందైనను విశ్రాంతి దినమందైనను సంభవించకుండా ఉండవలెనని ప్రార్థన చేయండి. లోక ఆరంభం నుంచి ఇప్పటి వరకును అలాంటి శ్రమ కలుగలేదు, ఇక ఎప్పుడు కూడా కలగదు. ఆ దినములు తక్కువ చేయబడకపోయిన ఎడల ఏ శరీరియు తప్పించుకొనడు. ఏర్పరచబడిన వారి నిమిత్తం ఆ దినములు తక్కువ చేయబడును. ఆ కాలమందు ఎవడైనను ఇదిగో క్రీస్తు ఇక్కడ ఉన్నాడు అక్కడ ఉన్నాడు అని చెప్పినట్లయితే నమ్మమాకండి. అబద్ధ క్రీస్తులను అబద్ధ ప్రవక్తలు వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితం మోసపరచుటకై గొప్ప సూచక క్రియలను మహత్కార్యములను కనపరుస్తారు. ఇదిగో ముందుగా నేను మీతో చెప్పి ఉన్నాను. కాబట్టి ఎవరైనను ఇదిగో అరణ్యంలో ఉన్నాడని మీతో చెప్పినను ఎల్లమాకండి. ఇదిగో లోపలి గదిలో ఉన్నాడని చెప్పినను నమ్మకుడి. మెరుపు తూర్పున పుట్టి పడమటి వరకు ఎలాగు కనబడును అలాగే మనుష్య కుమారుని రాకడ ఉండును. పీనుగా ఎక్కడ ఉండునో అక్కడ గద్దలు పోగవును. ఆ దినములు శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్మును. చంద్రుడు కాంతిని ఇవ్వడం. ఆకాశం నుండి నక్షత్రములు రాలును. ఆకాశమందలి శక్తులు కదిలించబడును. అప్పుడు మనుష్య కుమారుని చూచిన ఆకాశమందు కనబడును. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతోను మహామహిమతోను ఆకాశ మేఘారుడై వచ్చుట చూసి భూమి మీదనున్న సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకొందురు. మరియు ఆయన గొప్ప బూరతోను తన దూతలను పంపును. వారు ఆకాశం యొక్క ఈ చివరి నుండి ఆ చివరి వరకు నలుదిక్కుల నుండి ఆయన ఏర్పరచుకొనిన వారిని పోగు చేతురు. అంజూరపు చెట్టును హల్లెలూయా హల్లెలూయా. కింద కూడా 2 మాటలు చూడమ్మా. అంజూరపు చెట్టు చూసి ఒక ఉపమానం నేర్చుకొనడి. అంజూరపు కొమ్మ లేతదై సిగురించున్నప్పుడు వసంతకాలం ఇంకా సమీపంగా ఉన్నదని మీకు తెలియను. ఆ ప్రకారమే మీరు ఈ సంగతులన్నీ జరుగుట చూసినప్పుడు ఆయన సమీపంగానే ద్వారం దగ్గరే ఉన్నాడని తెలుసుకొనుడి. ఇవన్నీ జరుగు వరకు ఈ తరం గతింపదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. హల్లెలూయా హల్లెలూయా. ఇంతసేపు అంత వివరంగా చదవవలసిన పని ఏంటంటే అవసరం ఇదే. హల్లెలూయా. యుగ సమాప్తి ఎప్పుడు కలుగుద్ది అని గలిలియా కొండ మీద కూర్చొని ప్రశాంతంగా ఏకాంతంగా యేసు ప్రభు ఉంటే శిష్యులు అడుగుతున్నాడు, ఈ యుగానికి ముగింపు సమాప్తి లేదా నీ రెండవ రాకడ
ఎప్పుడు ఎలా జరుగుద్ది, మాకు సూచనలు ఏంటి, కొన్ని గుర్తులు చెప్పయ్యా అన్నారు. అప్పుడు మనం చదువుకున్నటువంటి సంగతులన్నీ ఒకదాని వెంట ఒకటి వివరంగా యేసు ప్రభు వారితోటి వివరిస్తూ చెబుతూ వచ్చారు. విన్నారు కదా, అర్థమైంది కదా. నేను చాలా అవసరం అంటవా? గమనించండి, రాకడకి ముందు ఎలా ఉంటుంది, నువ్వు రెండో రాకడలు వచ్చేటప్పటికి పరిస్థితి ఎలా ఉంటుంది మాకు చెప్పయ్యా అంటే యేసు ప్రభు చెబుతున్నాడు. 1, యుద్ధాలను గురించి వింటారు. 2, భూకంపాలు వస్తాయన్నారు. 3, అక్కడక్కడ కరువులు వస్తాయన్నాడు. 4, ఇంకా ఏం జరుగుతాయంట. ఒక్కొక్కటి వివరిస్తూ ఆయన మధ్యలో వాడిన మాట ఏంటంటే, నోవహు దినాల్లో ఏ రీతిగా అయితే జరిగిందో అట్లాగుంటుంది అన్నాడు. నోవహు దినాలలో ఏం జరిగింది? నోవహు దినాలలో అయ్యా జలప్రలయం వస్తుంది, అందరూ జలప్రలయం కొట్టుకుని పోతారు, మనస్సు మార్చుకోండి, దేవుని నమ్ముకోండి, ఓడలోకి రండి అంటే చివరి గడియ దాకా వాళ్ళు ఎవరు లెక్కలు వేసుకోవాలా, ఎవరు వినిపించుకోవాలా, మాకు తెలియదులే, అది మా సంగతి మాది కాదులే అన్నట్టుగా ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే ఉంటుంది రెండవ రాకడలో కూడా. ఇప్పుడు ఏమన్నా అర్థమవుతుంది కదా. ఉదాహరణకి ఇక్కడ కూటం జరుగుతుంది, ప్రార్థన జరుగుతుంది, తెలియదా చుట్టుపక్కల ఉన్న జనానికి? ఎందుకు తెలియదు? దేవుని సన్నిధి అక్కడ దిగుతుంది, ఆయనకు సంబంధించిన ప్రజలంతా కూడుకున్నారు, ఆరాధిస్తున్నారు, దేవుని సన్నిధిలో వారు ఆనందిస్తున్నారు, రాకడకు రెడీ అవుతున్నారు. మనం కూడా వెళ్ళాలి అని వాళ్ళకి తెలియదా? వాళ్ళకి అవసరం లేదా? ఎందుకు అవసరం లేదు? అందరూ ఒకరోజు పోయేది ఖాయమే. పోయిన తర్వాత పరలోకం, సిద్ధపడిన వారంతా పరలోకం వెళ్తారు, సిద్ధపడిన వారంతా నరకానికి వెళ్ళిపోతారు. బతికొండగానే ఊపిరి, బొందులో ప్రాణం ఇంకా ఉండగానే మనస్సు మార్చుకుని పాపాన్ని విడిచి యేసుని నమ్ముకున్నవారు యేసు వచ్చినప్పుడు మేఘాల మీదెక్కి పరలోకానికి వెళ్తారు. వెళ్ళటానికి మరి సిద్ధపాటు కావాలి కదా. అవును, సిద్ధపాటు అవసరం. తెలీదా అందరికీ? ఎందుకు తెలీదు? మరి తెలిస్తే రాలేదేంది కోటానికి? ఎరగనట్టు. హల్లెలూయా. అదే కదా చెప్పింది ఆయన. నోవహు దినాలలో 120 సంవత్సరాలు వాడ కడుతూనే ఉన్నాడు, కేకలేసి చెబుతూనే ఉన్నాడు, జలప్రలయం వస్తుంది, భూమి అంతా తుడిచిపెట్టబడుతుంది, జలప్రలయంతో అందరూ కొట్టుకుని పోతారు, కనుక మారు మనసు పొందండి, దేవుణ్ణి నమ్ముకుని ఓడలోకి ఎక్కండి అని చెబుతూనే ఉన్నాడు నోవహు గారు. ఒకరోజు కాదు, ఒక సంవత్సరం కాదు, 120 సంవత్సరాల పాటు చెప్పుకుంటూనే పోతున్నాడు, ఓడ కట్టుకుంటూనే ఉన్నాడు. కానీ ఎవరు లెక్కలో వేసుకోవాలా. హల్లెలూయా. అర్థమవుతుంది కదా. నోవహు దినాల్లో ఎలాగుంటుందో యేసు రాకడకు ముందు దినాలు కూడా అలాగే ఉంటుంది. మేము ఎరగం, కోటం జరిగిందా, ప్రార్థన పెట్టారా, వాళ్ళ ఇంటికన్నా, అవునా, మాకేం తెలియలే, మాకేం వినపడాలా, మమ్మల్ని ఎవరు విలువలా, మాకేం తెలుసు, మాకు చెప్పలా అన్నట్టుగా ఇప్పుడు వీళ్ళంతా ఎట్టున్నారు? నోవహు దినాలకు కూడా అట్టాగే ఉన్నారు. ఇదే జరుగుద్దని చెప్పేది. ఏంటి ఈ సంగతులు అంటే రాకడకి గుర్తులు. అర్థమవుతుంది కదా. ఇంటికాడ కూర్చొని అంటున్నారు, మీరు కూడా జాగ్రత్తగానండి. యేసు చెప్పిన మాటే నెరవేరుతుంది. భూమి ఆకాశం గతించిపోవును కానీ నా మాటల్లో సున్నైనను పొల్లైనను జరగకుండా తప్పిపోదు. ఇంకా కింద వచనంలో చదివితే అక్కడ ఆ మాట ఉంటుంది. అంటే ఆయన ఏమేమైతే చెప్పాడో అన్నీ జరుగుతాయి. ఇలా జరుగుతాయని ముందుగా ప్రభు చెప్పారు. ఏంటంటే ఇవన్నీ మొన్నటిదాకా యుద్ధాలు వచ్చాయి, ఆ దేశం ఈ దేశం యుద్ధం, ఇది ముగిసింది అనుకునే వాళ్ళకి ఇంకొక దేశానికి మరొక యుద్ధం, అది ఆగింది అనుకునే వాళ్ళకి మరొక పక్క మరొక యుద్ధం, చివరికి మన దేశానికి పాకిస్తాన్కి కూడా యుద్ధం. ఇదేంటరా బాబు అంటే యుద్ధం అవుతూ ఉన్నది,
అంతలోకి మళ్ళీ భూకంపాలు. అక్కడ భూకంపం వచ్చిందంటే, ఇక్కడ భూకంపం వచ్చిందంటే వినపడ్డాయా వార్తలు? విన్నారా? యుద్ధాలు వచ్చిన సంగతి, భూకంపాలు వచ్చిన సంగతి వార్తల్లో విన్నారు కదా. ఇవన్నీ వస్తాయి. అప్పుడు కింద మాట ఏమని ఉందంటే, ఇవన్నీ వేదనలకు ప్రారంభం. అంటే వేదనలు స్టార్ట్ అయినాయి అని గుర్తుపెట్టుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. మొదలయ్యింది అని అర్థం. ఏది మొదలైంది? రాకడకి ముందు ఏమేమి జరుగుతాయో ఇవన్నీ జాగ్రత్తగానండి. కథలు కాదు నేను చెబుతుంది. ఉన్న మాటని ఇంతసేపు వివరంగా చదివి దాన్ని మరోసారి కొంచెం వివరణ ఇస్తున్నా, జాగ్రత్తగానండి. రాకడకు ముందు ఇలా జరుగుతాయి అని యేసు ప్రభు చెప్పాడు. ఈ యుగ సమాప్తికి, నీ రెండవ రాకడకి గుర్తులు ఏంటి ప్రభువా అంటే ఆయన చెప్తూ వచ్చాడు, ఒక్కొక్కటి వివరించాడు. స్వయంగా యేసు చెప్పిన మాటలే మీతోటి వివరిస్తున్నా. యుద్ధాలు వస్తాయి, వచ్చేసాయి. భూకంపాల గురించి వింటారు, విన్నాం. కరువులు వస్తాయి, అది కూడా అక్కడక్కడ కరువులు. మనకి ఇంట్లో దేవుడు ఇచ్చిన వరకు సమృద్ధి ఉంది కాబట్టి మనకు కరువు లేదు, పర్వాలేదు. అక్కడక్కడ కరువులను గురించి వింటారు. అవును, వింటూనే వస్తున్నాం. హల్లెలూయా. యురేనియా, నాగసాకియాలో అప్పుడు భయంకరమైనటువంటి ఆ యుద్ధంలో బూడిద అయిపోయినాయి. మొన్న ఉక్రెయిన్లో యుద్ధం అయిపోయింది. అక్కడ అంతా కాలి బూడిద అయిపోతే ఒక చిన్న పిల్లోడిని ఫోటో పెట్టి ఏం చేస్తున్న దాన్ని వివరంగా చూపించి వీడియోలు చెప్తుంటే బాధాకరమైన సంగతి ఏంటంటే, అమ్మ చచ్చిపోయింది యుద్ధంలో, నాన్న చచ్చిపోయింది, ఎవరూ లేరు. ఆ పిల్లోడికి ఆకలేస్తుంది, ఏం తినాలో ఏం అర్థం కాల. అటు ఇటు చూస్తుంటే అక్కడ గడ్డి గడ్డి అంత ఎత్తున మొలిసి ఉంటే ఆ గడ్డి పీక్కొని నవ్వులుతున్నాడు. ఆకలేస్తుంది, ఏం తింటాడు మరి? కరువు వచ్చింది. హల్లెలూయా. మనకు తెలిసిన కొన్నే, తెలియని అనేక దేశాలలో యుద్ధం ముగిసిందంటే ఇంకా కరువులే, భయంకరమైనటువంటి పరిస్థితి. అలాగే అనేక స్థలాల్లో కరువులు కూడా జరుగుతూనే ఉన్నాయి. అక్కడక్కడ యుద్ధాల గురించి కూడా వింటున్నాం. ఇవన్నీ వింటారు అని ముందే రాసి పెట్టాడు. అవును, జరుగుతూనే ఉన్నాయి. ఇవన్నీ దేనికి అని అంటే, ఇవి వేదనలకు ప్రారంభం. మనం గుర్తుపెట్టుకోవాల్సిందంటే, ఓహో వేదనలు స్టార్ట్ అయినాయి. హల్లెలూయా. ఇంకెక్కడి నుంచి ఏం జరుగుతాయి అంటే వేదనలు, బాధలు మొదలవుతాయి. ఇక తర్వాత ఇంకా ఏం జరుగుతుంది? నా నామం పేరట అనేకమైన అబద్ధ ప్రవక్తలు బయలుదేరుతారు. సాధ్యమైతే దేవుడు ఏర్పాటు చేసుకున్న వాళ్ళని కూడా మోసం చేస్తారంట, నమ్మిస్తారు. నమ్మకంగా వాళ్ళని మోసం చేసేస్తారు. ఇదే కరెక్టేనో, ఇదే రైట్, అది రాంగ్. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత భయంకరమైన పరిస్థితి అంటే, దేవుని వాక్యాన్ని వేరే రీతిగా వక్రీకరించి వాళ్ళకు అనుకూలంగా బోధించేసి దేవుని ఏర్పాట్లో, ప్రణాళికలో, దేవుని యొక్క సంకల్పంలో ఉన్న వారిని కూడా తప్పిచ్చేస్తారంట. సాధ్యమైనంత వరకు వాళ్ళు ఎంత గట్టిగా నిష్టగా సరైన భక్తిలో ఉన్న వాళ్ళని కూడా భక్తిలో నుంచి పక్కకు తప్పిచ్చేస్తారు. మోసపోబాకండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మోసపోకూడదు. మోసగాళ్ళు వస్తారని ముందే చెప్పేశారు. మోసాలు వస్తాయి. ఆ తర్వాత మనం చూస్తే ఇంకొక మాట ఏమనంటే, అక్రమం విస్తరించుట చేత అనేకుల ప్రేమ సల్లారిపోతుంది. ఎందుకని? క్రమం తప్పిపోయింది, అక్రమం విస్తరిస్తూ ఉంటుంది. ఎక్కడ చూసినా అక్రమే, ఎక్కడ చూసినా మోసమే. హల్లెలూయా. దేంట్లో చూసినా మోసమే, ప్రతి చోట మోసమే, ప్రతి చోట అక్రమమే. ఇదేంటి బాబు, ఇది ఎట్ట కరెక్ట్ అంటే అది అంతే కరెక్టే, అరకాకు నోరు మూసుకోపో అంటున్నారు. ఎక్కడ చూసినా మోసమే, దేంట్లో చూసినా అన్నీ కల్తీలే.
హల్లెలూయా, హల్లెలూయా. చివరికి బియ్యంలో కల్తీలే, కోడిగుడ్లో కల్తీలే. దేంటి కాడ ఎక్కడికి వెళ్ళి చూసినా ఎక్కడ చూసినా అంతా మోసమే, అంతా అన్యాయమే. ఎందుకంటే అంత్య దినాల్లో ఇట్లా జరుగుతుందని ప్రభు ముందే చెప్పారు. కాబట్టి ఇవన్నీ చూస్తూ ఉన్నప్పుడు, వింటూ ఉన్నప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి, రాకడ దగ్గరగా ఉంది. ఆయన గుమ్మం దగ్గరే ఉన్నాడు, ఆయన తొందరగా రాబోతున్నాడు. హల్లెలూయా. మరి మనం ఎట్ట చేయాలా? మెలకుగా ఉండాలా, భక్తిలో జాగ్రత్తగా ఉండాలి. ఆ ఎట్టయితేనే భక్తిగా, ఏదైతే ప్రార్థనగా, ఎక్కడైతేనే చర్చగా, ఎక్కడైతేనే ప్రార్థనగా, ఏడో చోట వెళ్తున్నాంగా. హల్లెలూయా, హల్లెలూయా. కొన్ని చోట్ల మనం చూస్తున్నాం పరిస్థితులు బాగలేవు, క్రమం లేదు, వాక్యానికి అనుకూలంగా లేదు. దేవుని వాక్యానికి, దేవుని మాటకు, దేవుని నియమాలకు, నిబంధనలకు పూర్తి విరుద్ధంగా అక్కడ ప్రార్థనలు జరుగుతున్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి కాదు, కరెక్ట్ కాదు. మరి ఎట్ట చేయాలా? ఇది మోసగించే సమయం, ఇది అక్రమం విస్తరించే సమయం. క్రమం తప్పించి సరైన క్రమమైన రాజులో ఉన్న నిన్ను, ఆ సరైన భక్తిలో ఉన్న నిన్ను పక్కదారికి మళ్ళించే సమయం. అందుకని ఏం చేయాలంటే జాగ్రత్తగా ఉండాలి, వివేచించాల. హల్లెలూయా. పర్వాలేదు, ఏం కాదు. కోటర్ తాగితే తప్పు కాదు, 2 కోటలు తాగితే పాపం. అర్థమవుతుంది కదా? ఏంటిది అక్రమం అంటే? అయితే మరి అక్రమంగా అయిన బోధ కదా. ఆ తిమోతి కూడా బాగలేదు కాబట్టి కొద్దిగా ద్రాక్షరసం తాగమని చెప్పిల్లా, బైబిల్లో కూడా ఉంది. అరే నాయన, ద్రాక్షరసం అని చెప్పారు, సారాయని కాదు అది. ఏం కాదు, 1 కోట తాగితే తప్పేం కాదు, 2 కోటలు తాగితే అది మాత్రం పాపమే. మేము కూడా ఒప్పుకుంటున్నాం. అయ్యో అదేం బాధ. అంతే, క్రమం తప్పించేదానికి భయంకరమైన మోసగించేటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అందుకని ఆయన చెప్పాడు కదా, అంత్య దినాలలో అపాయకరమైన దినాలు, అక్రమం విస్తరించే దినాలు, అందరూ మోసం చేసేటువంటి దినాలు వస్తాయి. అందుకని ఈ దినాల్లో మనం ఏం చేయాలంటే జాగ్రత్తగా ఉండాలి. హల్లెలూయా. భక్తిలో చాలా జాగ్రత్తగా ఉండాలి. నువ్వు ఎంత దూరం వెళ్ళినా, నువ్వు ఎక్కడున్నా పర్వాలేదులే అంటారు. ఇల్లు కడతానికి మేస్త్రికి అన్నీ అప్పగిచ్చారు. వినాయకుడికి టెంకాయ కొట్టి పూజ చేసి తర్వాత మా ఇల్లు స్టార్ట్ చేయి అంటారు మేస్త్రి గారు. మరి ఎట్ట చెయ్యాలా? వాళ్ళ ఇల్లు వాళ్ళ ఇష్టం. మేము ఒప్పుకున్నామా, ఇల్లు కట్టుతామని ఒప్పుకున్నప్పుడు కట్టాలిగా మర్యాదగా. వాళ్ళు చెప్పినట్టయినా అలా జీతం ఇన్ని లక్షలు నీకు ఇచ్చి ఇల్లు కట్టించుకుంటుంటే మేము చెప్పినట్టు నువ్వు చెప్పినట్టు కాదండి. నేను ప్రార్థనకి వెళ్తాను, నేను పూజ మాత్రం చేయను, ప్రార్థన చేసుకుని నా పని నేను చేసుకుంటాను, మీ పని మీరు చేసుకోండి. అంతేగాని నా చేతితోటి నేను టెంకాయ కొట్టి, నేను దండం పెట్టి నన్నుటి చేయమంటున్నారు. అది నాతోటి కొనేవారు కుదరదో, నీది కాబట్టి ఇంకొక ఇల్లు కట్టుకుంటా ఒప్పుకొని ఖచ్చితంగా చెప్పేస్తే ఏమనరు, కొట్టరు కదా. కానీ పరిస్థితిని బట్టి మన వాళ్ళు ఏం చేస్తున్నారండి చాలా చోట, సరేనయ్యా నువ్వు చెప్పినట్టే, హల్లెలూయా. కాదు, ఉన్నదో ఉన్నట్టు యథార్థంగానే ఒప్పుకున్న దాన్ని నువ్వు చేయవలసిన పనిని ఖచ్చితంగా చేయగలిగితే వారే నీ దారికి వస్తారు. ఆమేన్. రానప్పుడు వదిలేసేయి. హల్లెలూయా. కొన్నిసార్లు అట్టగా జరిగినాయి. ఒక కుర్రోడు ప్రార్థనకి వెళ్తున్నాడు, యేసుని నమ్మి బాప్తిసం తీసుకుని చర్చికి వెళ్తున్నాడు. ఏ ఊరు పనికి వెళ్ళాలా, ఎక్కడ నేను ముఠా గట్టి పని నడిపించాలని అన్ని గట్టి మాట్లాడుకున్నాడు, ప్రార్థన చేసుకున్నాడు. దేవుడిచ్చిన ఆలోచన ప్రకారమే ఒక ముఠాను తీసుకొని పనికి వెళ్ళాడు. ఆ ముఠాలో తాగే వాళ్ళు ఒక్కరు లేరు. చక్కగా ఇతను మాటకు లోబడ్డే వాళ్ళే, అందరూ ప్రార్థన చేసుకునే వాళ్ళే, అందరూ నమ్మకమైన వ్యక్తులే. ఒక 25 మంది కుర్రోళ్ళని తీసుకుని పోయిన ఈ కుర్రోడు ఇల్లు కట్టాలి బాబు అని వచ్చారనుకో, వివరంగా చెప్పేస్తారు. ఏమండి, మేము చర్చికి వెళ్తాం, మేము దేవునికి విరోధమైన ఏ పని మేము చెయ్యలేము, ఇష్టమైతే కట్టమంటే దాన్ని ఒప్పుకుందాం, కూర్చుని మాట్లాడుకుందాం.
ఎంత, ఎన్ని అంతస్తులు, ఏంటి రేట్ ఏంటి అని వివరాలు మాట్లాడుకుందాం అని ముందే చెప్పేస్తాడు. సరేనండి, అట్లాగే ఒప్పుకున్న ఇల్లన్నీ చక్కరంగా కట్టి పెట్టాడు. ఏ చోట ఒక్క టెంకాయ కొట్టల. ఇతనికి అంటే ప్లాన్ పేపర్ ఇచ్చారు, కావలసిన మెటీరియల్ అందించారు, మొత్తం కట్టి వాళ్ళ చేతికి అప్పగించి ఏమండి అయిపోయింది కదా, అయిపోయింది, లెక్కలన్నీ ఇవి, రావాల్సినవి ఇవ్వవలసినవి అన్నీ చూసుకొని యువతలకు వచ్చేసారు. ఇల్లు చూశారు, వేరే వాళ్ళు వచ్చారు, ఏమండి మా ఇల్లు కూడా కడతారా? వాళ్ళు ఇల్లు బాగా కట్టారు, ఓకే కడతాం, కానీ ఒక ఒప్పందం. ఏంటయ్యా? మీరు చెప్పినట్టు మేము చేయటానికి కుదరదు, మేము యేసు ప్రభువుని నమ్ముకున్నాం, టెంకాయ కొట్టం, ఏదో అంటారు కదా దీపారాధన, ఏదో చేయాలి, దాన్ని పని మొదలు పెట్టేటప్పుడు అవేంటో చేయాలి, కాబట్టి అట్లాంటి పని మేము మాత్రం చెయ్యం. మేము దేవుణ్ణి నమ్ముకున్నాం కనుక మా పద్ధతిలో ప్రార్థన చేసుకుని పని మొత్తం చేసి ముగించి నీకు అప్పగిస్తా, అంతకు నచ్చితేనే ఓకే అంటే కూర్చుని మీ కుదురులో కూర్చుని మాట్లాడుకుందాం. మా ఆడవాళ్ళు ఒప్పుకోదు, మా పిల్లలు అస్సలకే ఒప్పుకోరు, దీపారాధన లేకుండా టెంకాయ కొట్టకుండా గుడి ఇల్లు కట్టేదేంది, ఇన్ని కోట్లు పెట్టి అపార్ట్మెంట్లు కడుతుంటే ఇవన్నీ వదిలేసి మేము ఎట్ట చేసాము, అవి కాదంటున్నారు అని అంట. అయ్యా నీకు ఒక నమస్కారం, జాగ్రత్తగా వెళ్ళరండి. ఏడన్నా కట్టే వాళ్ళు ఉంటారు, చాలామంది ఉంటారు, అందరు కడతారు, కట్టుకోండి, నేను మాత్రం కట్టను, వెళ్ళిపోయాను. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రీతిగా వేరే వాళ్ళు ఇల్లు కట్టారు. ఇతను కాదన్నాడు కాబట్టి అక్కర్లేదు తీసేయని వేరే వాళ్ళ చేత ఇంకొక అతను రెండోసారి వాళ్ళ పద్ధతిలోని వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు. తర్వాత దగ్గరలోనే కాబట్టి మిగతా వాళ్ళంతా ఆలోచిస్తున్నారు. అతను కట్టిన ఇంటికి ఇతను కట్టిన ఇంటికి అన్ని వివరాలు గమనించి చూశారు. పనితనానికి కానీ మాట్లాడుకున్న కిరాయి విషయంలో కానీ అన్నీ బాగున్నాయి, అంతా కరెక్ట్గా ఉంది, దాంట్లో ఏ మోసం దగా లేదు. కాబట్టి గమనించినటువంటి మిగతా అన్ని ఇల్లులు ఇతనికే రావటం మొదలైంది. హల్లెలూయా. అట్ట డెవలప్ అయిపోయింది. 25 మందితో ప్రారంభించి 60 మంది అయిపోయింది ముఠ. హల్లెలూయా. కాబట్టి ఎక్కడున్నా కూడా వస్తాయి, బయటికి వెళ్ళిన చోట పరీక్షలు వస్తాయి, కానీ ఏ పరిస్థితిలో కూడా రాజీ పడకూడదు. దేవుని బిడ్డలో మొర్దెకై రాజీ పడలేదు. హల్లెలూయా. బానిసగా తీసుకెళ్తే దానియేలుని తినమన్నారు, రాజు టేబుల్ మీద ఉన్న భోజనం తెచ్చిపెట్టి తిను అని అన్నారు. లేదండి కుదరదు, బానిసగా వచ్చినవాడు నువ్వు చెప్పినట్టు నేను వినాలా, నేను చెప్పినట్టు నువ్వు వినాలా, అట్ట కాదులేగానండి, నేను చెప్పినట్టు మర్యాదగా కాయకూరల భోజనం తెచ్చిపెట్టో. హల్లెలూయా. రాజు టేబుల్ మీద నుంచి తెచ్చిన ఆహారం మాకు అక్కరలేదు. ఎందుకండి మీరు అలా వద్దు తినము అంటున్నారు? కమ్మగా రాజుగారి భోజనం అంటే అంత మాంసాహారం నాన్ వెజే ఉంటుంది కదా, కమ్మగా తినచ్చుగా, ఏంటి అభ్యంతరం పెడుతున్నారు? వివరంగా చెప్పేశాడు. ఏమండి, రాజుగారి టేబుల్ మీదకి వచ్చే ప్రతీదీ అదేంటి ఎక్కడి నుంచి వస్తుంది? వారి దేవీ దేవతలకు బలి అర్పించి ఆ తెచ్చిన మాంసం తీసుకొచ్చి అక్కడ పెడతారు. అది మేము తినాలంటే మాకు కుదరదు. జీవం కలిగిన దేవుని నమ్ముకున్నాం కాబట్టి అది మాకు తగదు, కుదరదు. అందువల్ల మాకు కూరగాయలు పెట్టు, రాజభోజనం అక్కర్లేదు. తేల్చి చెప్పేసేసరికి అతను కూడా ఆలోచించాడు, వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టడం, సరే మీరు చెప్పినట్టే రాజభోజనం అక్కర్లేదు, కూరగాయ భోజనం అని తీసుకొచ్చి పెట్టేశారు. ఆమేన్. ఎస్తేరు ఖచ్చితంగా చెప్పింది, రాజు నియమించిందే, ఆ యొక్క యజమాని అధికారి నియమించిందే తప్ప నాకు వేరే ఎక్స్ట్రా అలంకారం అక్కర్లేదు. అదేంటమ్మా, అందరూ అదనమైన అలంకారం పెట్టుకుంటారు కదా, నువ్వు కూడా పెట్టుకోవచ్చుగా, రాజుగారికి భార్య కావాలంటే అదనమైన ఎక్స్ట్రా మేకప్ డెకరేషన్ ఉండాలి కదా అంటే అక్కర్లేదండి. హల్లెలూయా. దేవుని భయభక్తులు కలిగిన వ్యక్తి, ఎక్కడో రాజుకి భార్య కాబోతున్న ఆ వ్యక్తి తిరస్కరించింది, అక్కర్లేదు. హల్లెలూయా.
దేవుని చిత్త ప్రకారం నియమించబడిన దాన్ని మాత్రమే నేను ధరిస్తా తప్ప ఇంక మిగతా ఎగస్ట్రా నాకు అక్కర్లేదని తిరస్కరించింది. కాబట్టి ఆమె భక్తిలో స్థిరంగా ఉంది కాబట్టి రాణి స్థానానికి వెళ్ళింది. ఆమె ప్రధానమంత్రి ఆ మంచి ఉన్నతమైన ప్రథమ స్థానంలోకి చేరగలిగాడు దానియేలు అంటే. అతను తనతో ఉన్నటువంటి వారు ఆహారం వల్ల, తిండి వల్ల భక్తికి మురికి మలినం ఎక్కడ అంటనీయకుండా జాగ్రత్త పడ్డారు. హల్లెలూయా. పక్క వాళ్ళని అడగండి, ఎక్కడైనా తిండి దగ్గర అవ్వమ్మలాగా అడావుడిగా చేయి జాపి తీసుకుని తినే అపవిత్రపరుచుకుంటున్నారా భక్తికి? వద్దు వద్దు. హల్లెలూయా. ఒక్క పూట కూటి కోసం జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్న భ్రష్టులుగా మనం కాకూడదు. ఎందుకంటే అంత్య దినాలు ఇవి, అపాయకరమైన దినాలు ఇవి, సిద్ధపడవలసినటువంటి దినాలు, రెండవ రాకడికి రెడీ కావలసిన దినాలు. నువ్వు అడావుడిగా తొందర చేసి సిద్ధపడే బదులు ఈ సిద్ధపాటులో మర్చిపోయి బురద అంటించుకున్నావు అనుకో, వదిలించుకోవటం చాలా కష్టంగా ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఉదాహరణకి డిగ్రీ చదువుతున్నప్పుడు అద్దంకిలోనే ఉన్నా. ఒక ఇల్లు అద్దెకి తీసుకుని కాజా పుల్లారావు అని గవర్నమెంట్ హాస్పిటల్ ఎదురుగా ఇల్లే, ఆ ఇంట్లో అద్దెకు ఉన్నా. ఆ పక్క ఇంట్లో దేవుడు పంతులు గారని, ఆ పంతులు గారి కొడుకు బ్రాహ్మణ అబ్బాయి కృష్ణ అని మా ఫ్రెండ్ ఉండేవాడు. వాళ్ళ కుటుంబం మొత్తం అక్కడ వండుకొని తినేది నేను ఒక్కనే కాబట్టి ప్రేమతో పలకరిస్తా. మా ఇంటి ముందుగా వెళ్ళాలి, రోడ్డుకి ఎక్కాలంటే నా రూమ్ ముందుగా వెళ్తా వస్తా పలకరిస్తా బాగుంటారు. ఒకరోజు ఈ కృష్ణ అనే మా ఫ్రెండ్ వాళ్ళ అక్క పిలిచింది, ఆదాం ఒక్క అడుగు మా ఇంటికి రావా, కాలేజీకి వెళ్ళక ముందుగా. సరే లెక్క వస్తా అన్న. వంట చేశాను, అంతా రెడీ చేసి పెట్టుకున్నాను. ఎందుకో అక్కాయి రమ్మందని చెప్పి అట్టిల్ల. ఏంటి అక్క అన్న. కూర్చో అయ్యా ఒక్క నిమిషం. ఒక సాసర నిండా తీసుకొచ్చి పులిహోర, పప్పు పూర్ణం, దానికి మీద చట్నీ అన్నీ వేసేసి కొంచెం తినయ్యా అన్న. నాకు డౌట్ వచ్చింది, అక్క దీంట్లో ఏమైనా కలిపారా అన్న. అదా మొదటి నుంచి మాకు తెలిసిన వ్యక్తివి, నువ్వు చర్చికి వెళ్తావు, తినకు. విగ్రహానికి మేము ప్రతిరోజు బ్రాహ్మణమే విగ్రహారాధన రోజు చేసుకునే వాళ్ళమే, దీపారాధన నిత్యం ఉంటుంది. అయినప్పటికీ నీ సంగతి తెలిసి నిన్ను ఎట్ట మోసం చేస్తాం, విగ్రహానికి అర్పించింది ఇందులో ఏది కలపలే, కాబట్టి నిరభ్యంతరంగా నువ్వు ప్రార్థన చేసుకుని టిఫిన్ తినొచ్చు అన్నారు. అని చెప్పేసి తినేసా. అది డిగ్రీ సెకండ్ ఇయర్లో ఫైనల్ ఎగ్జామ్స్ టైం. తినేసా, హడావుడిగా కాలేజీకి వెళ్ళిపోయా. ఎగ్జామ్ రాద్దామని కూర్చుంటే అరగంట రాశా, అంతే. 2.5 గంట ఎగ్జామ్ రాయాల్సిన వాడిని అరగంట రాశా. ఇంకా లోపల ఎలికలు పరిగెత్తినట్టున్నాయి. హల్లెలూయా. హడావుడిగా ఉంది, ఏంటి నాకు అర్థం కాల. సార్ అని పేపర్ తీసుకోమని తీసుకెళ్ళి పేపర్ ఇచ్చి, ఏంటి ఆదాం అప్పుడే అయిపోయిందా? అయిపోయిందిలే. ఏంటి ఎన్ని ఖాళీగానే ఉన్నాయి, ఇక పేపర్లన్నీ రాయలేదు, ఒక్క పేపర్ నువ్వు రాసింది, రాయి టైం చాలా ఉంది. ఏంటి? ఏం లేదులేండి. పేపర్ ఇచ్చేసి ఇంక ఇంటికి వెళ్ళిపోయా. మరుసటి రోజు పరిస్థితి అంతే. 2 రోజులు 2 పరీక్షలు వెళ్ళానే కానీ రాయలేకపోయా. 2 సబ్జెక్టులు పోయింది, ఫెయిల్ అయిపోయా. తర్వాత 3 రోజుకి రికవర్ అయిపోయింది. ఏంటి అదాం పరీక్షలు సరిగ్గా రాయట్లేదు నువ్వు అని కృష్ణ అడిగాడు ఫ్రెండ్. ఏంటో కానీ నాకు అర్థం కాలేదు, ఏం జరిగిందో, తేడా ఎక్కడైందో అని అంటే, తర్వాత నాకు డౌట్ వచ్చి అడిగా, కృష్ణ అక్క ఏమైనా విగ్రహానికి అర్పించింది ఏదైనా టిఫిన్లో ఏడైనా కలిపారా అని అడిగా. లేదా అదా అట్టెట్ట చేస్తారు, తెలిసి నిన్ను ఎట్ట మోసం చేస్తాం, అట్ట జరగదే, అయినా ఉండు అని చెప్పేసేసి ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ అక్కని అడిగింది. లాస్ట్లో ఆలోచించి మర్చిపోయాము. పావని, వాళ్ళ చెల్లి పేరు పావని దీపారాధన చేసిన ఒక చెప్ప కొట్టి ఆ పూర్ణాలలో
దానిలో కలిపిందిరా. అరే రే, నేను మర్చిపోయాను. హల్లెలూయా. అందరు కలిసి పావని అని వాళ్ళ చిన్న చెల్లెలను తిడుతున్నారు. వద్దు దూరుకోండి, తప్పు అమ్మాయిది కాదు, తప్పు నాదే, కాబట్టి ఏమనొద్దు అని చెప్పేసి ఆ తర్వాత 2 పరీక్షలు మళ్ళీ రాసి పాస్ అయ్యాం. 3వ సంవత్సరానికి వచ్చేళ్ళకి అన్నీ కంప్లీట్ అయిపోయింది. ఇదంతా అక్కడ జరిగిన సంగతి ఎందుకు చెప్పానంటే, తెలియకనే విగ్రహానికి అర్పించినటువంటి కొబ్బరి తురుము కలిపిన చట్నీ తినేసా, ఇబ్బంది అయిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ సంగతి తెలుసు కనుక దానియేలు వద్దు, రాజభోజనం అక్కర్లేదు అని తిరస్కరించాడు. హల్లెలూయా. మరి మన పరిస్థితి ఏంటి? అక్కడక్కడికి బయటికి వెళ్ళిన చోట మనం ఏం చేసి పెడుతున్నారో, ఎలా జరుగుతుందో తెలియదుగా. అందుకని మరి ఏం చేయాలంట? చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక పూట కూటి కోసం మన భక్తిని పాడు చేసుకోవటం, పరలోకానికి వెళ్ళే బదులు పాతాళానికి వెళ్ళటం అవసరమా? అవును, ఒక్క పూటేగా, ఒక్క పండేగా, అక్కర్లేదులేని తోట అవతలకి పంపించేయటం జరిగింది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని మనం ఏం చేయాలంటే, అంత్యదినములు అనేక మోసాలు జరిగే సమయాలు, భక్తిలో అనేకుల ప్రేమ సల్లారిపోవటం కూడా జరుగుతుంది. మొదట్లో ఎంత ప్రేమ, దేవుడంటే, మందిరం అంటే, ప్రార్థన అంటే ఎంత ఆసక్తి, ఇప్పుడు ఏమైపోయింది? సల్లారిపోయింది. హల్లెలూయా. పక్క వాళ్ళని అడగండి, దేవుని మీద నీకున్న ప్రేమ, మొదట ప్రేమ, ప్రారంభంలో ఉన్న ప్రేమ కంటే 4 రెట్లు పెరిగినట్టుందా, ఆరిపోయినట్టుందా? దేవుని ప్రేమ దగద్దూలుగా మంట రేగుతుందా, పొయ్యిలో నుంచి తీసి పక్కన పెట్టిన కట్టె సామెత అయ్యి ఉందా? అడగండి. సల్లారిపోయిందా, పెరిగిపోతా ఉందా? హల్లెలూయా. మొదట్లో కొండ ప్రార్థన అంటే ఎంత ఆసక్తిగా, అంత దూరం బోటు దగ్గరికి వెళ్ళేది. 5, 6 ఆ టైంకి వెళ్ళిపోతే 7, 8, 9, 10 కూడా వచ్చింది. గండాల గట్ల మీదకి వచ్చిన రోజులు ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన, తొలుతా ఉన్నటువంటి ఆ భక్తి, తొలుతా ఉన్న ఆ దేవుని ప్రేమ, ఆ దైవ ప్రేమ అనేది పెరగాలి, తగ్గకూడదు. హల్లెలూయా. అనేకుల ప్రేమ ఏమైపోతుందంట? సల్లారిపోతుంది. సల్లారిపోయినట్టుంటే మళ్ళీ ఏం చేయాలి? మళ్ళా మండించు కానీ ఆరిపోమాకు. హల్లెలూయా. అక్రమం విస్తరించుట చేత అనేకుల ప్రేమ, పక్కలను అడగండి, చల్లారినట్టుగానే ఉంటే మంటేసి దేవుని ప్రేమ నీలో కొద్ది పెంచు. చల్లగా నన్నుండు, ఎచ్చగా నన్నుండు. నులివెచ్చనిగా ఉంటే, హల్లెలూయా, నులివెచ్చనిగా ఉంటే ఏమైద్ది? ఉమ్మి వేయబడే పరిస్థితి అయిద్దంట. హల్లెలూయా, హల్లెలూయా. చల్లగా ఎచ్చగా అంటే పాపం చూసుకుంటుంది. మానసాన్ని నేను చల్లగా ఉన్నానా, ఎచ్చగున్నానని. ఒళ్ళు ఎచ్చ కాదు. మొదట్లో ఎంత ప్రేమగా మండిపోయేదంటే ఊరందరి ముందు వచ్చి లైన్లో కూర్చుంటుంది. ఏది కావ్య ఎక్కడ ఉంది? ఉందా? పక్కనే ఉంది. ఆసక్తికి వాళ్ళిద్దరికి పోటాపోటీ. చెరొక మైకి తీసుకొని రెడీ 1, 2, 3 కానీ వాళ్ళు పాట ఆపతలకి ఎత్తాలా, లేదా మైకి ఇంకొకరు తీసుకుంటారని ఎంత హుషారుగా పాటలు పాడిన వాళ్ళు. హల్లెలూయా. ఏది ఆ మంట, ఏది ఆ ప్రేమ, ఏది ఆ జ్వాల? చల్లారిపోయింది. అందుకే చూసుకుంటున్నారు, తౌడు చూసుకున్నారు, ఎచ్చకున్నానా చల్లగా ఉన్నానని వాళ్ళు చెంపలు తగులుకొని చూసుకుంటున్నారు. హల్లెలూయా. క్లాసులు పెరిగే కొద్దీ, పై తరగతికి వెళ్ళే కొద్దీ ఇంకొంచెం దేవుళ్ళు ఇంకా ఎదగాల, ఇంకా అభివృద్ధి పొందాల, ఇంకా ఇంట్రెస్ట్ పెరగాల, ఆసక్తిగా ఉండాల. కానీ తగ్గిపోకూడదు. అందరికీ, పిల్లలు ఒక్కరికే కాదు కానీ పాఠం మనకందరికీ. మొదట్లో ఎంత ప్రేమ దేవుడంటే, ప్రార్థన అంటే, ఆయన సన్నిధిలో సమయం గడపటం అంటే
అలాంటి ప్రేమని ఇంకా మండించుకోవాలి. ఆయన రెడీగా గుమ్మం దగ్గరే ఉన్నట్టుగా మనకి ఆనవాళ్ళు కనపడుతుంది. ఈ చదివిన దాని అంతటిని ధ్యానించినట్టయితే ఆయన రెడీగా ఉన్నాడు, గుమ్మం దగ్గరే ఉన్నాడు. ఆకాశం నుంచి భూమి మీదకి రావటానికి ఎంతో సమయం పట్టదు. అయితే మరి మనం ఏం చేయాలంట? జాగ్రత్తగా ఉండాలా, ఎవరి చేతిలో మోసపోకూడదు. ఆమేన్. అక్రమం మనలో విస్తరించకూడదు. ఆమేన్. మనలో దేవుని ప్రేమ పెరగాలి కానీ తగ్గకూడదు. ఆమేన్. పరిస్థితులు మారుతాయి, సమస్యలు చుట్టూ ఉంటాయి. ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే అగ్ని గుండంలో వేస్తామన్నారు, కానీ వాళ్ళ ప్రేమ దేవుని మీద ఉన్న ప్రేమ మంటల జ్వాల ఆరిపోలేదు, ఆగిపోలేదు. ఒకటే చెప్పారు, మంటల మధ్యలో వేస్తామంటారా? వేసుకోండి. హల్లెలూయా. మా దేవుడు సమర్థుడు. కానీ మేము మాత్రం నీవు నిలబెట్టిన విగ్రహానికి నమస్కారం చెయ్యం, ఖచ్చితంగా చెప్పేసేసారు. దేవుని ప్రేమ మంట జ్వాలల మధ్యలో ఈ లోకంలో 7 అంతలు పెంచిన మంటలు ఏమైనాయి అంట? జాతగానివై సల్లారిపోయినాయి. ఆమేన్. చివరికి రాజే ఒప్పుకున్నాడు. షడ్రక్ మెషక్ అబేద్నెగో అని వారలారా, మీరు బయటికి రండి, మీరు ఆరాధించు దేవుడే నిజమైన దేవుడని ఒప్పుకొని బయటికి రమ్మన్నాడు. హల్లెలూయా. దేవుని ప్రేమ జ్వాలల మధ్యలో 7 అంతలు ఎక్కువ చేసిన అగ్ని మంటల జ్వాలలు చేతకానివిగా, పనికి రానివిగా, వల్ల కానివిగా మిగిలిపోయినాయి. హల్లెలూయా. అలాగే మనం కూడా దేవుని ప్రేమలో మండుతూనే ఉండాలి కానీ ఆరిపోకూడదు. కొంతమందికి కొన్ని పరిస్థితులు కష్టం కలిగినప్పుడు మాత్రం ఎక్కడ లేని భక్తి వచ్చుద్ది, ఎక్కడ లేని దేవుని ప్రేమ పొంగి పొంగి పొరిలిపోతుంది. ఎప్పుడు? బాధ భారీగా వచ్చినప్పుడు, కష్టం, శ్రమ, రోగం, ఇబ్బంది బాగా వచ్చినప్పుడు. ఎక్కడ ఉంటావు? నేను చర్చి కాడే ఉన్నా. ఏం చర్చి? అర్రబాకు పని ఉంటే ఇంట్లో, అది ఇంట్లో పని లేదు, చేలో పని లేదు, అరొకటి మీరు చేసుకొని లేవతలేదు. నేను చర్చి కాడ ఉండాలి. ఎందుకు? ఏర్పడిన ఎదురైన సమస్య అంత పెద్దదిగా ఉంది. దేవుడు తప్ప నాకు వేరే గతి లేదు, వేరే గత్యంతరం లేదు. దేవుడే తీర్చాలి ఈ బాధని, దేవుడే తీసేయాలి ఈ రోగాన్ని, దేవుడే బాగు చేయాలా, దేవుడే ఈ పిల్లకి పట్టిన దెయ్యాన్ని వదలగొట్టాలా, దేవుడు చేయాలి. అందుకని చర్చిని వదిలిపెట్టను. హల్లెలూయా. ఏ పొద్దు ఫోన్ చేసినా ఎక్కడున్నావు అంటే మందిరం కాడనే. మరి ఇప్పుడు ఎక్కడ? అచ్చన గల్లాలు, ఇంకా చింత పిక్కలు, ఇంకా ముసలమ్మ ముచ్చట్లు. ఇంకా ఆలోచించాలి, ఇది ఎవరెవరికి సంబంధించిందో ఎవరికి వాళ్ళే తవుడుకోవాలి. హల్లెలూయా. అప్పుడు చాలా బిజీ, మందిరంలో తప్ప, దేవుని సన్నిధిలో ప్రార్థన తప్ప వేరే ఏమీ లేదు. మరి ఇప్పుడు ఏమైంది? తగ్గిపోయిందిగా, బాగానే ఉంది. ఇప్పుడు ఏమో ప్రార్థన ఏడన్నా 3 గొడ్లు, పిల్లలు, పొలము, ఇల్లు, వాకిలి, కుదరటల్లా. వత్తాలే, ఎప్పుడోసారి రాకుండా ఎట్టుంటా, వత్తాలే. హల్లెలూయా. లేదు లేదు, కష్టం వచ్చినప్పుడు కన్నీరు గార్చావు, బాధ కలిగినప్పుడు దుఃఖపడి ఏడ్చి దేవుని మొర్రపెట్టావు, ఆయనకి దగ్గరగా ఉన్నావు. ఇప్పుడు ఏమైపోయింది? కష్టం తీరిపోయింది, రోగం తొలగిపోయింది, దయ్యం వదిలిపోయింది, సమస్య పారిపోయింది, పరిస్థితులు బాగానే ఉన్నాయిగా. మందిరానికి దూరం అయిపోతున్నావు, ప్రార్థనకి ఎడమైపోతున్నావు, చింత పిక్కలకి దగ్గర అయిపోతున్నావు. ముసలమ్మ ముచ్చట్లు, సీరియళ్ళు, కబుర్లు చెప్పి వాళ్ళ కాడ సంగతి అంతా, సహవాసం అంతా అక్కడే సాగిపోతుంది. పక్క వాళ్ళని అడగండి, నీ యాత్ర ఏడు సాగుతుంది? అడగండి పక్కన వాళ్ళని. నీ యాత్ర, నీ సమయం పొద్దున్న లేచి నుంచి పనుకునే లోపల ఎక్కువ సమయం ఎక్కడ గడుపుతున్నావు అడగండి. హల్లెలూయా. గతాన్ని మర్చిపోకూడదు. కష్టకాలంలో కన్నీరు తుడిచిన దేవుణ్ణి విడిచిపెట్టకూడదు. హల్లెలూయా. ఏడవగానే పరిగెత్తుకొచ్చి బాగు చేసి నిన్ను బలపరిచి నేనున్నానని ధైర్యం చెప్పి పడకబట్టి నిన్ను లేవనెత్తాడే, సావు చివరికి మరణపు అంచుకు చేరి నిన్ను బతికిచ్చాడే, ఆయన మర్చిపోకూడదు. జ్ఞాపకం చేసుకుంటూ ఆయన చేసిన మేలులు తలపోసుకుంటూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి కానీ మర్చిపోయి ప్రవర్తించకూడదు.
హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఆ సంగతి జ్ఞాపకం చేసుకొని అంటాడు భక్తుడు, నా ప్రాణమా యెహోవాని సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారంలో దేనిని మర్చిపోవద్దు. మర్చిపోకూడదు. మర్చిపోతేనే కదా. మరిచావంటే అర్థం ఏడ కూర్చుంటున్నావు? మందిరంలో సమయాన్ని గడపాల్సి నీవు అచ్చన గల్లాల కాడ కూర్చుంటున్నావు, సీరియల్ దగ్గర కూర్చుంటున్నావు, షో కోసుకుంటున్నావు ముసలమ్మ ముచ్చట్లకి. దాన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నువ్వు మర్చిపోయావు, దేవుడు చేసిన మేలు మర్చిపోయావు. అయ్యో మర్చిపోతే ఎట్టా? మర్చిపోకూడదు. మరి ఏం చేయాలా? మర్యాదగా మందిరానికి వెళ్ళు. బాగు చేసినందుకు వందనాలయ్యా. 10 మంది బాగుపడ్డారు, ఒక్కడే తిరిగి వచ్చాడు. ఏమయ్యా మిగతా వాళ్ళు స్వస్థత పొందలేదా? అందరూ బాగుపడ్డారయ్యా. వాళ్ళు రాలేదేంది? వాళ్ళు రాలా. హల్లెలూయా. మర్చిపోయారు. స్వస్థత వచ్చింది, వెంటనే మర్చిపోయారు. నాకు బాగైందయ్యా అని కృతజ్ఞత చెప్తానికి వచ్చింది ఒక్కడే. మిగతా 9 ఇటో పోయారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పోయిన వాళ్ళు పోయారు, మనకు అనవసరం. వాళ్ళ సంగతి వదిలి మన సంగతి చూసుకుందాం. మిగిలిన మనమైనా రాకడికి రెడీ కావాలి, మర్చిపోకూడదు. హల్లెలూయా. కృతజ్ఞత కలిగి ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ రాకడి కోసం సిద్ధపడతా ఉండాల. సమయం కాదు ఇది. దేనికి నిర్లక్ష్యంగా అశ్రద్ధగా ఉండే సమయం కాదు, ఉండకూడదు. రెడీ అవ్వాలా. అందుకే అంత్య దినాలు ఇవే. ఎలాంటివి అంటే నోవాహు దినాల్లాగా ఉంటుంది. ఎవరు మాకు తెలీదు, మాకు కాదు, ఇది మాకు సంబంధం లేదు అన్నట్టుగా నోవాహు వాక్యం చెబుతుంటే వాడ దగ్గరికి రాలా, వాడలోనికి ఎవరు ఎక్కలా, వెలపొట్టే ఉన్నారు. వాళ్ళు ఎరగని రీతిలో ఉన్నారు. అనుకున్న గడియలో జలప్రలయం ముంచుకొచ్చేసింది. అందరూ జలప్రలయంలో కొట్టుకెళ్ళారు, ఒక్కడు మిగిలి లేరు. హల్లెలూయా. వాడలోకి వచ్చిన నోవాహు కుటుంబం మాత్రమే బ్రతికి ఉన్నారు. ఆ తర్వాత వారి సంతానం నుంచి వచ్చిన వాళ్ళు ఇప్పుడు భూమి అంతటా నిండి ఉంది. ఇలా వారు ఏ కులం అని చెప్పుకొని, ఏ మతం అని పేరు చెప్పుకొని, ఎవరయ్యా అంటే వీళ్ళందరూ నోవాహు కుటుంబంలో పుట్టిన 3 పిల్లలకు పుట్టిన వాళ్ళే వీళ్ళు. మాది పెద్ద కులం, వీళ్ళ చిన్న కులం అంటున్నారు. వాళ్ళు ఏమన్నా చెప్పుకో, ఎట్టన్నా చెప్పుకొని, ఎవరిళ్ళు? ఒక్క తండ్రిలో నుంచి వచ్చిన వాళ్ళే. మొదట ఆదాము నుండి వచ్చిన వాళ్ళు, తర్వాత మిగిలి అంతా తుడిచిపెట్టాక నోవాహు మాత్రం దేవునికి లోబడి ఆయన ఆజ్ఞకు విధేయత చూపి ఇంటి ముందే వాడగట్టుకున్న ఆ నోవాహుకున్న 3 కొడుకులకు పుట్టిన పిల్లలు ఉన్నారే, వాళ్ళే. తెల్లోళ్ళు కావచ్చు, ఇవాళ నల్లోళ్ళు కావచ్చు. హల్లెలూయా. ఆఫ్రికా వాళ్ళు కావచ్చు, అమెరికా వాళ్ళు కావచ్చు, ఆసియా వాళ్ళు కావచ్చు, ఏ దేశంలో పుట్టిన వారైనా కావచ్చు. హల్లెలూయా. ఏ కులమని పేరు చెప్పుకోవచ్చు. వీళ్ళంతా ఎవరయ్యా అంటే ఒక్క తండ్రి కడుపులో నుంచి వచ్చిన వాళ్ళే వీళ్ళు. వాళ్ళు ఏమన్నా చెప్పుకొని తర్వాత సంగతి, కానీ వీరంతా దేవుని పిల్లలు. ఎవరు నశించి నరకానికి వెళ్ళటానికి ఇష్టం లేక నోవాహు దినాలలో సువార్త బోధించిన లెక్క చేయక విధేయత చూపి దేవునికి లోబడి మందిరానికి దేవుని సన్నిధికి రాక ఎందరైతే వెలపలో ఉన్నారో వారందరి పరిస్థితి ఏంటి? రాబోతుంది దేవుని ఉగ్రత భూమి మీద అంతటికి. ఒక దినం రాబోతుంది, దాన్ని భయంకరమైన దినం, దేవుని ఉగ్రత దినం. ఆ దినం నుంచి తప్పించుకోవటానికే ఈ కోటాలు, ప్రార్థనలు, చర్చీలు ఇవన్నీ. చివరికి అంత్య దినాల్లో సువార్త అంతటా వ్యాపిస్తుంది. అందరికీ టీవీల ద్వారా, రేడియోల ద్వారా. ఇప్పుడు రేడియోలు పోయినాయి, సెల్ ఫోన్లు చేతిలోకి వచ్చేసినాయి. ఏది నొక్కినా సరే నలుదిశల నుంచి దేవుని సువార్త వ్యాప్తి చెందుతూ ఉంది. మాకు తెలియదు, దేవుని గురించి మాకు ఎవరు చెప్పలేదు అనటానికి ఛాన్స్ లేకుండా సువార్త లోకమంతటా బోధించబడుతూనే ఉంది. హల్లెలూయా. దాదాపు అందరికీ సువార్త అందుతుంది. విని లోబడక, మనసు మార్చుకోకుండా, పాపాన్ని విడిచిపెట్టకుండా లోకంలోనే జీవిస్తున్నారే, వారందరికీ జరిగేది ఏంటంటే ఓడలోకి ఎక్కిన వారు సురక్షితంగా ఒడ్డుకు చేరినట్టు, యేసుని నమ్మి
మరణం దాకా భక్తిలో కరెక్ట్గా ఖచ్చితంగా ఉన్నవారు పరలోకానికి ఎత్తబడతారు. మేఘాల మీదకి ఎక్కి వీరు పరలోకానికి వెళ్ళిపోతారు. యేసుని నమ్మలేదే, ఎన్నిసార్లు విన్నా వాక్యాన్ని తిరస్కరించి దేవుని మాటకు అవిధేయత చూపించి నమ్మి బాప్తిస్వం పొందకుండా ఇంకా పాపంలోనే ఉంటున్నారే, మందిరానికి దేవునికి దూరంగా ఉంటున్న వారి పరిస్థితి పంచభూతములన్నీ మహావేంద్రంతో లయం కాబోతున్నాయి. అప్పుడైతే జలముతో నీళ్ళతో కొట్టుకుని పోయారు. ఇప్పుడు జరగబోయే తీర్పు పరిస్థితి ఎలా ఉంటుందంటే మహావేంద్రంతో లయం అయిపోతుంది. అగ్ని గంధకాలు కురుస్తాయి, కాలి బూడిదైపోవటం జరుగుతుంది. కాబట్టి ఆ భయంకరమైన దినాల నుంచి తప్పించుకోవటం కోసం మనం యేసుని నమ్మాం, బాప్తిసం తీసుకున్నాం, మందిరానికి వెళ్తున్నాం, ఎక్కడున్నా ఏదో చర్చికి వెళ్తున్నాం, మంచిదే. కానీ సిద్ధపడవలసిన సమయం. మోసపోకండి, అబద్ధ ప్రవక్తలు వస్తారు. నువ్వు ఏర్పరచబడిన వ్యక్తివి, నువ్వు దేవుని ఏర్పాట్లో ఉన్న వ్యక్తివి, తప్పిపోకూడదు. కాబట్టి వివేచన కావాలి. హల్లెలూయా. మోసపోకుండా వివేచన కావాలి. దేవుడు ఏది జరుగుతాయని చెప్పాడో అన్నీ జరుగుతూనే ఉన్నాయి. ఇక మిగతా వేదనలకు ఏది ప్రారంభం అంటే భూకంపాలు, యుద్ధాలు, ఈ కరువులు, ఇవన్నీ వేదనలకు ప్రారంభం అని గుర్తుంచుకోండి అన్నాడు. కరెక్టే, కరువులు మొన్నటి దాకా వచ్చాయి, ఇప్పటికీ కరువులు కొన్ని చోట్ల ఉన్నాయి. యుద్ధాలు మొన్నటి దాకా వింటనే వచ్చాం, భూకంపాలు కూడా వచ్చాయి, అనేక నష్టాలు జరిగాయి. మొన్న ఈ మధ్య సునామీ కూడా వచ్చిన సంగతి కూడా వింటున్నాం. ఈ రీతిగా ఇవన్నిటిని బట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వేదనలు మొదలైనాయి. ఇంకా ఏమంటారు? హల్లెలూయా. ప్రారంభమైంది, రాకడికి జరగాల్సిన కార్యక్రమాలు ఇంక మొదలైపోయినాయి. మరి మన సంగతి ఏంటి? తట్టబొట్ట సర్దుకుని మేఘాల మీదకి ఎక్కి వెళ్ళటానికి రెడీగా అవ్వాలా. అంతేగాని ఇది సమయం, దేనికి ఇది సమయం అంటే సిద్ధపడి పరలోకం వెళ్ళటానికి, కానీ తినుటకు, తాగుటకు, సంపాదించుటకు, కూడబెట్టుకోవటానికి అది కాదు ఈ సమయం. నువ్వు కూడబెడితే ఏమన్నా వస్తుందా? ఎనికిడితే ఏది రాదు. నువ్వు కూడబెట్టే వ్యవహారంలో ఉండి, సంపాదించి పోగు చేసే వ్యవహారంలో ఉండి, దేవుని రాక కోసం సిద్ధపడే సంగతి మర్చిపోయావంటే నువ్వు ఇక్కడే విడిచిపెట్టబడతావు. మేఘాల మీద యేసు వస్తాడు. సిద్ధపడిన వారంతా మేఘాలు ఎక్కి పరలోకం వెళ్ళిపోతారు. నువ్వు ఏకాడికి సంపాదించుదాం, ఏకాడికి కూడబెడదాం, పోగు చేద్దాం, జాగ్రత్త, అది చేద్దాం, ఇది కొందాం, అది చేద్దాం అనుకుంటుంది. నువ్వు ఈ యాత్రలోనే ఉంటావు, ఈ పనిలో, ఈ అడావుడిలో, ఈ తొందరలోనే నువ్వు ఇక్కడే ఉండిపోతావు. వాళ్ళు రెడీ అవ్వటానికి, సిద్ధపడటానికి నీకు తీరిక లేదు. కానీ ఇవన్నీ అవసరమే. తినటానికి, తాగటానికి, బతకటానికి అంత ముద్ద భోజనం కావాలి, ఉండటానికి కొద్దిగా గూడు కావాలి, చాలు. హల్లెలూయా. అతి ఆశకు పోయి సంపాదిస్తూ దాచిపెట్టుకుంటా ఉంటే ఒక ఆయన అట్టాగనుకున్నాడు నీకులాగా. ఏమని? దాచిపెట్టుకున్నాడు, సంపాదించాడు, కాలు మీద కాలు వేసి కొచ్చిలో కూర్చొని అనుకుంటున్నాడు, నా ప్రాణమా తిను, తాగు, సుఖించు. ఎందుకంటే చాలా సంవత్సరాలకు కావాల్సినంత సంపాదించానుగా, మొత్తం ఆడ ఉంది, కొట్లకి, గిడ్డంగులకి మొత్తం దాచిపెట్టా. చాలా సంవత్సరాలు నువ్వెంత తిన్నా తరగదు. తిను, తాగు, సుఖించు అనుకుంటుంటే దేవుడు విన్నాడు. ఈయన ఏమన్నాడమ్మా? ఏమన్నాడంట? ఎర్రోడా, ఈ రాత్రి నీ ప్రాణాన్ని నేను అడుగుతున్నా, ఈ సంపాదించిందంతా ఎవరి వాళ్ళైద్ది? ఏమి లేదు. సంపాదించింది, కూడబెట్టింది, ఎనికిడితే ఏమైనా ఎత్తకెళ్తాడా? ఎత్తకెళ్ళేది ఏమి లేదు. ఇక్కడే వదిలిపెట్టిపోవటమే. పక్క వాళ్ళకి చెప్పండి, ఒట్టి చేతులతో పోతావు, ముక్కు శాతర కూడా నువ్వు ఎత్తకెళ్ళవు, ముక్కు బేసర కూడా నువ్వు ఎత్తకెళ్ళవు అని చెప్పండి. హల్లెలూయా. ఆడవాళ్ళకే చెప్పాడు, అన్న ముక్కు బేసరని మాకేమి లేవు కదా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏది ఎత్తకెళ్ళం. ఇంటి తాళం కట్టుకున్నా, హల్లెలూయా, ఇంటి తాళం కట్టుకున్నా
తాడు కూడా తీయించి గుంటలో పెడతారు తెలుసా, ఉండనీరు, అది కూడా తీయించి పారేస్తా. అంతేనయ్యా ప్రసాద్? హల్లెలూయా. ఈ నేడి ఈ అబ్బేడి ఆయన ఏడి? ఎవరు? మా ఆయన ఇంటికి తాళం ఆయన మొల్లోనే ఉంటుంది. ఆయన వస్తే కానీ తాళం తెస్తాను కుదరదు. మళ్ళీ తాడు కూడా తీసుకెళ్ళవు, తీసి పక్కనేసి పారేస్తారు. ఎందుకు మరి ఆరాటం, ఈ పోరాటం, ఈ తొందర, ఈ అడావుడి ఎందుకంట? ఏంలా తెలియట్లా. అర్థం చేసుకోవాల్సింది, గ్రహించాల్సింది ఏంటంటే, ఎంత కూడబెట్టినా ఎనికిడితే ఏమీ రాదు, మన తర్వాత ఇంకెవరో. హల్లెలూయా. అందరూ పోయి నాకు ఇంకెవరు తింటా? ఎవరు లేదు, ఏడే పడిపోయి ఉంటాయి. హల్లెలూయా. రాకడ రెడీగా ఉండాలి. అవి ఏదో తినటానికి ఖర్చు సంపాదించుకుంటాం. అందుకే ఆయన అంటాడు కదా, ప్రభువా నాకేం వద్దు కానీ దరిద్రుని చేయగాకు, మరీ ధనవంతుని కూడా చేయగాకు. తిని కళ్ళు పైకెక్కి నేను దేవుడు ఇవ్వడం అని అంటానేమో. అందుకని ఏ నాటికి కూడు ఆ నాటికిత్తే సాలయ్యా అని. హల్లెలూయా. ఎందుకంటే అన్నీ ఆలోచించి అర్థం చేసుకున్నాడు కనుక సొలొమోను ఆ ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా. అర్థం తెలియని వాళ్ళు ఆరాట పడతా ఉంటారు, ఆకలినైనా చంపుకుంటూ ఉంటారు. ఏమో 2 ఇడ్లీ తింటే 10 రూపాయలు 20 రూపాయలు ఖర్చు అవుతాయి, వద్దులే. హల్లెలూయా. సదిపో తింటే సరిపోతుందిలే, వద్దులే. అట్టా కూడా 10 రూపాయలు ఏదన్నా తినటానికి కూడా ఖర్చు పెట్టకుండా జాగ్రత్తగా పొదుపు చేసి దాచిపెడితే ఎంట ఏమీ రాదు, కానీ నీ క్రియలు నీ వెంట వస్తాయి. ఆమేన్. అవి మంచి అయితే మంచి ఫలం కోసం, చెడ్డవైతే చెడ్డ ఫలితం కోసం. నీ క్రియలే నీ వెంట వస్తాయి, ఏది రాదు. అయితే మరి మనం ఏం చేయాలా? సిద్ధపడదాం. యేసయ్య మధ్యాకాశానికి రాబోతున్నాడు. రాకడకు గుర్తులన్నీ జరుగుతున్నాయి. ఆయన ఏమేమి చెప్పాడో, నేను వచ్చే ముందు ఇట్లా జరుగుతుందని. అవును, అన్నీ జరుగుతున్నాయి. అంజూరపు చెట్టు చిగురిస్తుంది. ఏది అంజూరపు చెట్టు ఏంటి అని చూస్తే, యెరూషలేము చుట్టూ యుద్ధాల మధ్యలో, పోరాటాల మధ్యలో ఫలిస్తూనే పచ్చగానే ఉంది. హల్లెలూయా. ఒకప్పుడు చల్లా చెదిరై భూమి నలుదిశలా చెదిరిపోయిన యూదులంతా సమకూర్చబడి ఒక చోటకు పోగై ఒక దేశంగా ఏర్పడి వారు బలంగా ప్రభువులో స్థిరపడ్డారు. ఎంత బలంగా అంటే చుట్టుపక్కల ఏ పొద్దు చూడు యుద్ధాలే, ఇటు నలుదిశల నుంచి యుద్ధాలే, చుట్టూ నలుదిశల శత్రువులు, మధ్యలో బుడ్డ దేశం ఒక్కటే ఆడ నిలబడింది. హల్లెలూయా. కాల్చేస్తాం, బూడిద చేస్తాం, లేపేస్తాం, ఇది లేకుండా చేసేస్తాం, యూదుల్ని ఒక్కనైనా లేకుండా చేద్దామని ఎన్నిసార్లు ఎంతమంది ఎన్ని ప్రయత్నాలు చేశారు. అన్ని ప్రయత్నాల మధ్యలో వాళ్ళు పచ్చగానే ఉన్నారు. ఆమేన్. అంజూరపు చెట్టు సిగిరించినట్లు ఇశ్రాయేలీలు సిగిరిస్తూ ఉన్నారు. ఒక గుర్తు, రాకడ రెడీగా ఉంది. మందిరం కట్టడానికి అంతా రెడీ అవుతూనే ఉంది. లాస్ట్లో మనం చదివాం కదా, దానియేలు ప్రవచనం నెరవేర్పులో ఒక భాగంగా అపవిత్రమైనది పరిశుద్ధమైన స్థలంలో మీరు చూసినప్పుడు గుర్తుపెట్టుకోండి, ఆయన దగ్గరలో ఉన్నాడని. ఏంటిది అది? మందిరం కట్టబడటం ఖాయం. 3వ మందిరం కట్టబడిన తర్వాత యెరూషలేములో ప్రపంచంలో మొత్తం 10 దేశాలు ఏకం అవుతాయి. వీళ్ళందరూ ఒక వ్యక్తిని ఎన్నుకుంటారు. ప్రపంచానికి మొత్తాన్ని ఏలుబడి నువ్వు చేయి, పెత్తనం నీదని అప్పగిస్తారు. తీరా చూస్తే ఎవరా వ్యక్తి అంటే అంత్యక్రీస్తు. ఆ అంత్యక్రీస్తు లేచి బలులు స్టార్ట్ చేయండి అంటాడు. బలులు ఇప్పుడులాగా పాత నిబంధనలో జరిగినట్టు బలి అర్పణలు మొదలవుతాయి. నిత్యము బలులు ఇస్తూనే ఉంటుంటారు. అకస్మాత్తుగా ప్రపంచ అధినేతగా 10 మంది ఉన్నత దేశ అధ్యక్షులు ఎన్నుకున్నటువంటి ఈ వ్యక్తి ఈరోజు పంది రక్తాన్ని ఒలికించండి, పందిని నాకు బలి ఇవ్వండి అంటాడు. అప్పుడు యూదులు కళ్ళు తెరుస్తారు. ఏంట్రా మనం నిద్రపోతున్నాం అయ్యింది, పంది రక్తం ఒలికించమంటున్నాడు, ఇదేంటిది, ఇది కరెక్ట్ కాదు కదా, మనం మోసపోయాం అని కళ్ళు పులుంకులు లేస్తారు. హల్లెలూయా. ఈయన క్రీస్తు కాదు, ఈయన రాబోతున్న మెస్సయ్య కాదు,
ఈయన అంత్యక్రీస్తు అని అప్పుడు తెలుసుకుంటారు. ఇది జరుగుతుంది. హల్లెలూయా. అంత్యక్రీస్తు వచ్చేసాడు. అన్ని పరిస్థితులు జరుగుతున్నాయి, ఒకదానికొకటి అన్ని సమకూర్చబడతా ఉన్నాయి. ఇవి జరగబోతున్నాయి. అది అయిపోయిందా, ఇక ముగింపు వచ్చేసినట్టే. అకస్మాత్తుగా యేసు ప్రభు మధ్యాకాశానికి భూమి మీదకి వస్తారు. వచ్చినప్పుడు సిద్ధపడి ఉన్నటువంటి భక్తులందరినీ ఇక్కడికి ఎక్కిరండి అంటాడు. అందరూ ఎక్కి మేఘాల మీదకి ఎక్కుతారు. దేవదూత బూర వినపడిగానే చచ్చిపోయిన వాళ్ళు లేస్తారు. వాళ్ళు మనకంటే ముందు కలుసుకుంటారు. బతికున్న మనం కూడా రెప్పపాటున రూపాంతరం చెందుతాం. మహిమ దేహంతో యేసయ్యను కలుసుకుంటాం. అందరం ఏకమై మధ్యాకాశంలో మేఘాల మీద యేసుతో కలిసి పరలోకానికి వెళ్ళిపోతాం. యుగ యుగాలు అక్కడ ఆయనతో ఆనందంగా గడుపుతాం. ఆమేన్. అయితే మరి పరలోకానికి వెళ్ళటానికి సిద్ధపడే సమయం కాబట్టి సిద్ధపడదాం. అశ్రద్ధగా ఉండే సమయం కాదు కాబట్టి అశ్రద్ధ విడిచిపెడదాం. నిర్లక్ష్యంగా ఉండే సమయం కాదు కాబట్టి నిర్లక్ష్యంగా ఉండవద్దు. మెలకు కలిగి మేల్కొని బహుజాగ్రత్తగా ఎక్కడ మోసపోమాకండి, ఎక్కడ అక్రమ దారిలోకి వెళ్ళకాకండి, ఎక్కడ అపవిత్రత, లోక మాలిన్యం, మురికి అంటించుకోమాకండి, ఎక్కడ అశ్రద్ధగా విధేయతతో ఉండకుండా బహుజాగ్రత్త కలిగి రెండవ రాకడ కోసం రెడీ అవుదాం. ప్రభు మధ్యాకాశానికి వచ్చి ఇక్కడికి రమ్మనగానే ఎగిరి మేఘాల మీద ఎక్కి పరలోకానికి వెళ్దాం. సదాకాలం ఆయనతో కూడా పరలోకంలో ఉందుముగాక. అందుకు కూడిన దూరం నుండి మాటలింటున్న ఆయన బిడ్డలందరినీ దేవుడు సిద్ధపరచుదురుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయాళుడైన దేవానికి వందనాలు. కూడిన నీ బిడ్డలందరినీ బట్టి స్తోత్రం. కూటమి ఏర్పాటు చేసిన కుటుంబీకులకు బట్టి నీకు వందనాలు. కృపగల మా తండ్రి, గడిచిన కాలమంతా వారు వెళ్ళిన మార్గంలో తోడుగొండి పనిబాట్లన్నిటిలో నీ సన్నిధి, నీ సహవాసం, నీ కాపుదల, భద్రత నుంచి నడిపించి వాడుకున్న రీతికై స్తోత్రాలు. సురక్షితంగా క్షేమంగా బిడ్డల్ని కాచి భద్రపరిచి మా మధ్యకి నడిపించినందుకై స్తోత్రాలు. తిరిగి మరలా వెళ్ళబోయే ప్రయాణాలలో నీ బిడ్డలకు మీరు తోడుగా ఉండమని, ప్రతి పనిలో ప్రతి ప్రయత్నంలో నీ కాపుదల, భద్రత, నీ సన్నిధి, సహవాసం, నీ అభిషేకం, నీ ఆలోచన ఇచ్చి నడిపించమని, వారు ఎంతెంత దూరాన్ని ఉంటున్నా నీ ఆజ్ఞలు, నీ నియమాలు, నీ కట్టడలను గుర్తుంచుకొని ఎక్కడ భక్తి మార్గంలో తప్పిపోకుండా, ఎంత దూరాన్ని ఉన్నప్పటికీ, ఎలాంటి పరిస్థితిలో గుండా వారు వెళ్ళవలసి వచ్చినప్పటికీ వారి భక్తికి ఈ లోక మలినం మురికి అంటనియకుండా సరి అయిన భక్తిలో కొనసాగి మరణం అనంతరం మహిమ రాజ్యంలో చేరి యుగ యుగాలు నీతే సమయం గడిపే పర్యంతం దేవా భక్తి మార్గంలో స్థిరపరిచి అభిషేకించి నడిపించమని నాయన కృపరావుని వారి కుటుంబాన్ని, వారి అక్కజెల్లులందరినీ, వారి కుటుంబాలను, వారి మనవ సంతానం అంతటిని రక్షించి రాకడకై సిద్ధపరచమని కృపగల హస్తాన్ని చాచి వృద్ధాప్యలో ఉన్న వారి తల్లిదండ్రులు ఇద్దరిని గాయపడిన స్తు చాటును దాచి బలపరిచి భద్రపరచమని, మహిమగల రాకకై బిడ్డలందరినీ సిద్ధపరచమని కోరుతూ వేర్వేరు గ్రామాల నుంచి వచ్చిన బంధుమిత్రులను, ఆత్మీయులందరినీ ఆశీర్వదించి నీ బిడ్డలందరినీ మహిమగల రాకకై సిద్ధపరచమని ప్రార్థిస్తూ సమస్త ఘనత మహిమ నీకే చెల్లిస్తూ మహిమతో మధ్యాకాశానికి రానయ్యున్న మా ప్రభు రక్షకుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రైన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము కూడి వచ్చిన మనకును సర్వలోక పరిశుద్ధులందరికీ సదాకాలం తోడేయండి నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా. అందరికీ వందనాలు.